జీరో అనుకున్న గ్రేటర్ సిటీలో 2 నియోజకవర్గాల్లో గెలుపు. పంచాయతీ ఎన్నికల్లో ఫస్ట్ క్లాస్, మున్సిపల్ ఎలక్షన్స్ లో డిస్టింక్షన్. శభాష్ అంటూ హైకమాండ్ కాంప్లిమెంట్స్. తెలంగాణకు గుండెకాయ లాంటి గ్రేటర్ హైదరాబాద్ లోనూ హస్తవాసి ఇలానే ఉంటుందే. లోకల్ రిజల్ట్స్ తో రేవంత్ సర్కార్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉందే. వాపో బలుపో తెలుసుకోలేని స్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉందే. హైకమాండ్ కి అంతా పచ్చగా కనిపిస్తున్నా ఎన్నికల క్షేత్రంలో ముందు కూడా కాంగ్రెస్ పంట పండుతుందే. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలు కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్నిచ్చాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 4 చోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. వారిలో ఒకరు మంత్రిగా కూడా ఉన్నారు. పురపోరులో కొత్తగా ఏర్పడ్డ మంచిర్యాల కార్పొరేషన్తో పాటు చెన్నూరు, లక్సెట్టిపేట, నిర్మల్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక మంత్రి వివేక్ ఇలాకాలోని క్యాతన్పల్లి మున్సిపాలిటీ, ఎమ్మెల్యే గడ్డం వినోద్ సెగ్మెంట్లోని బెల్లంపల్లి మున్సిపాలిటీ, మరో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నియోజకవర్గంలోని ఖానాపూర్ మున్సిపాలిటీల ఓటర్లు మాత్రం భిన్నమైన తీర్పునిచ్చారు. బెల్లంపల్లి, క్యాతన్పల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో హంగ్ రావడంతో ఆ మున్సిపాలిటీలను ఎలాగైనా కైవసం చేసుకునేందుకు నేతలు చేయని ప్రయత్నాలు లేవు. సామదాన భేద దండోపాయాలు ప్రయోగించైనా ఈ మున్సిపాలిటీలను చేజిక్కించుకోవడానికి నేతలు నానాపాట్లు పడుతున్నారు. ఈ నెల 16న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారాలు జరిగాయి. అయితే ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని క్యాతన్పల్లి, బెల్లంపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఈ ప్రక్రియ వాయిదా పడింది. ఎలాగైనా ఈ స్థానాలను చేజిక్కించుకోవాలని కౌన్సిలర్లు ముందు భారీ ఆఫర్లే పెట్టారు హస్తం పార్టీ నేతలు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో మొత్తం 34 వార్డులు ఉండగా ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు సరిసమానంగా చెరో 14 స్థానాలు దక్కించుకోగా ఇండిపెండెంట్లు 5 సీట్లు గెలిచారు. ఓ సీటు కమలం పార్టీకి దక్కింది. దీంతో ఇతర కౌన్సిలర్ల మద్దతు కూడగట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ భారీ నజరానానే ముట్టజెప్పినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. బెల్లంపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని అంతా ఊహించారు. కాంగ్రెస్ అభ్యర్థితో పాటు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కూడా కప్పుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఖానాపూర్ మున్సిపాలిటీపై గంపెడాసులు పెట్టుకున్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్కు చెక్ పెట్టారు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు. మొదట బీఆర్ఎస్ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకుని ఈ స్థానాన్ని కైవసం చేసుకుందామనుకున్న ఎమ్మెల్యేకి గట్టి షాక్ ఇచ్చారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ పార్టీకి చైర్మన్ గిరి ఇచ్చేందుకు సమ్మతించడంతో ఖానాపూర్ కథ ముగిసింది అని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే చైర్మన్ ఎన్నిక 2 సార్లు వాయిదా పడడంతో ప్రలోభాలపై విపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఖానాపూర్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి సిద్ధమైన బీఆర్ఎస్, బీజేపీ తమ నేతలకు అధికార పార్టీ నేతలు డబ్బు ఆశ చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. మంత్రి వివేక్ ఇలాకాలోని క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ ఫలితాల తర్వాత పెద్ద రణరంగమే జరుగుతోంది. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా సిపిఐ పొత్తుతో బీఆర్ఎస్ 14 స్థానాలు గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ దాటి మెజారిటీ స్థానాలు గెలుచుకున్న క్యాతన్పల్లి మున్సిపాలిటీ విషయంలో మంత్రి వివేక్, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు అనే టాక్ కొనసాగుతోంది. క్యాతన్పల్లి డీసీసీ అధ్యక్షుని సొంత గ్రామం కావడం, ఆ మున్సిపాలిటీని దక్కించుకోవడానికి సామదాన దండోపాయాలు ప్రయోగించారని ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్, సిపిఐ నేతలు. బీఆర్ఎస్, సిపిఐ నేతలు రాకపోవడంతో కోరం లేక ఈ నెల 16వ తేదీన ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. మర్నాడు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేన శంకర్ గెలిచిన కౌన్సిలర్లతో మున్సిపాలిటీకి బయలుదేరారు. పర్మిషన్ లేదంటూ పోలీసులు వారిని ఆపడంతో గెలిచిన అభ్యర్థులు మాత్రమే లోపలికి వెళ్లారు. ఇదే సమయంలో మంత్రి వివేక్, పెద్దపల్లి ఎంపీ వంశీ తమ కౌన్సిలర్లతో అదే దారిలో వెళుతున్న క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2 పార్టీల కార్యకర్తలు, నేతలు పోటాపోటీ నినాదాలు చేయడంతో పాటు రాళ్లదాడి కూడా జరిగింది. కొందరు కార్యకర్తలు గాయపడగా పోలీసులు లాఠీ చార్జీ చేసి వారిని చెదరగొట్టారు.
కౌన్సిల్ సమావేశ మందిరంలో బీఆర్ఎస్ సిపిఐ మహిళా కౌన్సిలర్లకు బ్యాంకు చెక్కుల్నిచ్చి తమ వైపు తిప్పుకోవడానికి మంత్రి, ఎంపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రయత్నం చేశారనే ఆరోపణలు క్యాతన్పల్లిలో తీవ్ర దుమారం రేపాయి. మహిళా కౌన్సిలర్లపై దుశ్శాసన పర్వం కొనసాగిందని బాల్క సుమన్ ఆరోపణలు చేశారు. రాళ్లదాడి ఘటనలో ఏవన్గా బాల్క సుమన్ని అరెస్ట్ చేయడంతో క్యాతన్పల్లి మున్సిపాలిటీలో రణరంగమే జరుగుతోంది. అరెస్టు చేసి రిమాండ్కి పంపిన క్యాతన్పల్లి మున్సిపాలిటీ మాత్రం కాంగ్రెస్కి దక్కదని మంత్రి బాల్క సుమన్ సవాల్ విసిరారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సిపిఐ నేతలను తమ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు కళ్లు తిరిగి ఆఫర్లిచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. లక్షల డబ్బు, కార్లు, బంగ్లాలు ఇస్తామని ప్రలోభ పెడుతున్నట్లు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇంత రచ్చ జరిగిన తర్వాత క్యాతన్పల్లి మున్సిపాలిటీని మంత్రి వివేక్ కైవసం చేసుకున్న అంగబలం, అర్ధబలంతో పాగా వేసినట్లే అని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లేనని రాజకీయ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు. ప్రజలిచ్చిన తీర్పును కట్టుబడాల్సింది పోయి పంతాలను నెగ్గించుకోవడానికి ఇలా అడ్డదారులు తొక్కడమేంటని సామాన్య ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రలోభాల పర్వంతో క్యాతన్పల్లితో పాటు మిగిలిన మున్సిపాలిటీల్లో రాజకీయం ఎలా రంగులు మారుతుందో చూడాలి మరి.